అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? మేము యాడ్లు ముఠా పని చేస్తామండి. ముఠా పని అంటే కనుక మిర్చి రేట్లు బాగా తెలుసుంటాయి. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 25 30 అమ్మిని, ఇప్పుడు 10 కూడా అరగట్లేదంట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ ఏడుతున్నారంట, నిజమేనా? నిజంగా అక్కడ పైన మార్కెట్ లేదు. అదేంటంటే మన కాయల్లో మందు పోరంది అంటున్నారు మామూలుగా. అసలు పైన బ్యాండ్ చేశారు. అక్కడ ఇక్కడ రేట్ ఉంటుందండి ఇక్కడ. అది పెస్టిసైడ్స్ ఉంటాయి అంటున్నారా? పెస్టిసైడ్ అన్నమాట. అది అది రేట్ ఏముంటుంది మామూలుగా పైన. అందులో అక్కడ చైనా పంట వస్తుంది. ఆ పంట ఇక్కడ మన క్వాలిటీ మన సరికి డిమాండ్ లేదు. అది ఇప్పుడున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారంట. చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులందరూ ఏడుస్తున్నారంట. సంతోషం లేదు. అప్పుడు ఏంటి అక్కడ పంట లేదు. ఇప్పుడు పంట లేదు. అక్కడ చైనా పంట లేదు. అప్పుడు రేటు పోయింది. ఇప్పుడు చైనా పంట వచ్చింది. రేట్లు మార్కెట్ పైన మార్కెట్ లేదు. పైన మార్కెట్ ఇక్కడ ఏం కొంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అక్కడ మార్కెట్ వచ్చి మాకు ఈ రేటు కొనమంటే వీళ్ళు కొనేది వీళ్ళంతా డీలర్స్ వీళ్ళంతా. అది విషయం. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక 16 నెలలు అయిపోతుందన్న కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సంక్షేమాలు అందించడంలో పూర్తిగా విఫలం అయిపోయింది అంటున్నారు, నిజమేనా? అది సంక్షేమ పథకాలు ఏం అందట్లేదా పేద ప్రజలకి? ఇప్పుడు అందులోనే పేద ప్రజలు అంతని రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. పనిచేసే పని దొరుకుతుంది. ఏదైనా కొనుక్కోవాలన్నా సరుకు కొనుక్కోవాలన్నా కూడా సరుకుగా వస్తున్నాయి అన్నమాట. అది సరుకుగా వస్తున్నాయి. అది అసలు ఏం బాగాలేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారని చెబుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి పదే చెబుతున్నాడు, మీరేమో అంతా బాగానే ఉంది అంటున్నారు. ఏది నిజం అనుకోవాలంటారు? ఏమంటే వాళ్ళు రాజకీయంగా ఏదో చెబుతా ఉంటారు. అది మనకి జరిగేది మనకు తెలుసు ఇక్కడ. అది వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఏదో ఒక 4 పోతారు చెబుతారు. ఆయన అదే పంపుతాడు. ఇక్కడ అంతా చూడాలిగా. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అందరూ ఇబ్బంది పడుతున్నారంటే నిజంగానే ఇబ్బందిగా ఉందన్న మీకు? సంక్షేమ పథకాలు అసలు ఏం అందలేదా మీకు ఇంతవరకు? సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మాల్ అంటే కూలి పని చేసిన వాళ్ళకి ఆ డబ్బులు సరిపోను సరుకులు వస్తున్నాయి. అంత అనుకూలంగా రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇదిలో పిచ్చి రేట్లు ఏం లేవు. ఇదో నూనె 170 ఉండేది. అట్లా 150 రూపాయలు 100 రూపాయలకి వచ్చింది. 200 రూపాయలు బయట 150 రూపాయలు వచ్చింది కదా. మరి అన్ని కొనుక్కోవచ్చుగా. కూలి చేసిన బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుందండి. అదొకటి. ఇక్కడ ముఠా పని చేసిన అన్న క్యాంటీన్ పెట్టాక చాలా సేఫ్టీగా ఉంది వాళ్ళకి. యాడ్ దగ్గర కానీ అక్కడ బజార్లో పట్టణ బజార్లో కానీ ముఠా పని కానీ ఆ టైం పోయి అన్నం తింటున్నారు మామూలుగా. ఇప్పుడు హోటల్ పోయి అంటే 100 రూపాయలు అవుతుంది, 5 రూపాయలు అయిపోతుంది. అది దానికంటే కొన్ని డబ్బులు మిగులుతున్నాయి. అన్న క్యాంటీన్ చాలా కూలీలు చాలా డబ్బులు మిగులుతున్నాయి. అది అసలు దాని వల్ల ఉపయోగం ఉంది. పేదలను సోమరపోతులను చేయడమే కదా అంటున్నారు కదన్న. లేదు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉందా? యాడ్ 1,00,000 మంది పని చేస్తారు. యాడ్లు అందరూ అన్న క్యాంటీన్ పోతారు. పొద్దుమూడ 20 రూపాయలు టిఫిన్ చేస్తున్నారు. మధ్య వాళ్ళు క్యారెట్ తీసుకెళ్తారు. మధ్య అంటారు సాయంత్రం పూట పోవాలి. ఇంటికి వెళ్ళిపోతే ఏముందంటే శుభ్రంగా బాటిల్ పోతే 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. కిసి పెట్టి 100 రూపాయలు తక్కువ తీసుకోవట్లా. 5 రూపాయలు తింటున్నాం. కమ్మ డబ్బులు మిగులుతున్నాయి. అది ఆ డబ్బులు మిగులుతున్నాయి. అది ముఠా పని చేసిన వాళ్ళకి అన్న క్యాంటీన్ చాలా ఉపయోగపడుతుందండి. ఉపయోగపడుతుందండి. అది ఇవాళ అందరూ పేదలాగా ఉంది. వాళ్ళ ఉండాలి ఊరున్న 50 మంది 50 మంది ఉంటారు. 100 మందిలో 40 మంది ఉంటారు. తక్కువ 70% పనిచేసిన వాళ్ళగా. అది అందరు పొలాలు ఉండేవాళ్ళుగా. అది ఏదో 20 మందికి పొలాలు ఉంటాయి. తక్కువ అంతా పని చేస్తుంది. 4 ఎకరాలు కూడా పని కూలి చేసుకోవాల్సిందే. అది ఇక్కడ అన్న క్యాంటీన్ గురించి ఒక క్వశ్చన్ అన్న వైసీపీ నాయకులు అడిగింది. దయచేసి నా మీద కోపడొద్దు, మీరు నా మీద మాత్రం కోపడొద్దు. ముష్టి 5 రూపాయలు అన్నం పెట్టి పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ముష్టి 5 రూపాయలు అనేది ఒక ముష్టి అంటున్నాడు. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు అదంతా అబద్ధం ఉండేది. అంతా అది కరెక్ట్ కాదు. నీకు సంక్షేమం ఉంది, సంక్షేమం వస్తున్నాయి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ డైలీ పెడుతున్నారు. పొద్దున పెడుతున్నాం, మధ్యాహ్నం పెడుతున్నాం, సాయంత్రం పెడుతున్నారు. నువ్వు పని చేసుకుంటున్నావు. ఇవాళ 10 రూపాయలు యాడ్కి వెళ్తే 10 రూపాయలు వస్తున్నాయి. మాకు సాయంత్రం పూట మేము పొద్దున క్యారెట్ తీసుకెళ్తాం. సాయంత్రం పూట హోటల్లో తినాలి. హోటల్ అంటే దగ్గర 200 అయిపోతున్నాయి. 5-10 రూపాయలు మాకు అయిపోతుంది. ఆ 200 మాకు మిగులుతున్నాయిగా. నెలకంత వస్తున్నాయి. మాకు 6 ఏళ్ళు మిగులుతున్నాయి. 6 ఏళ్ళు మాకు మీకు సంక్షేమ పథకాలు చేసి మాకు 6 ఏళ్ళు మిగులుతున్నాయిగా. 6 ఏళ్ళు సేవ్ అవుతుంది మాకు నెలకి. మరి అది చూసుకోవాలి కండి. మరి ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు ఏంది ఒకసారి వస్తాయి. ఈ నెలకు 6 వేలు సంక్షేమ పథకం ఇచ్చే సంవత్సరం ఒకసారి నెలకు 6 వేలు లెక్కేసిన 72,000 సంవత్సరాలు. మరి ఏమనుకోవడం మరి మళ్ళీ లెక్క వేసుకోవాలి. 72,000 లబ్ధి చేకూరుతుంది. ఇది కూలి పని చేసిన వాళ్ళకి. ఇప్పుడు మేము బీహార్ వాళ్ళు ఉంటారు, 100 మంది ఉంటున్నారు. వాళ్ళు చంద్రబాబు దేవుడు దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళు సాయంత్రం అన్నం ఊరుకోవట్ల కమ్మకు వచ్చి అంటున్నారు, 3 పూటలు అంటున్నారు. వాళ్ళు ఎంత డబ్బులు పంపిస్తుండే వాళ్ళ ఆడలు మొగలు మొత్తం వచ్చి ఆనందం అంటున్నారు. వాళ్ళ ఇవాళ మన ఎలక్షన్ కూడా ఓట్లకి వెళ్ళట్ల వాళ్ళు. ఇప్పుడు ఒక ఎలక్షన్ ఇప్పుడు వెళ్ళట్లా. ఏంటంటే మాకు మీకు చంద్రబాబు దేవుడు మాకు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అద్దెలు కట్ట 10,000 కట్ట 5,000 10,000 ఒక్కొక్కరికి ఏంటంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకున్నారు అద్దెలు. ఆ అద్దెల ద్వారా ఈ తిండి మిగిలిపోతుంది వాళ్ళకి. కమ్మ పని చేసుకుంటున్నారు. వాళ్ళు 3 పిల్లలు 15,000 సంపాదించుకున్నారు. అసలు చంద్రబాబు దేవుడు ఉంటున్నారు. అసలు యాడ్లో భార్య భర్త అయితే 30 రూపాయల్లో బతికేస్తున్నారు వాళ్ళు. మరి 15,000 మిగిలిన వాళ్ళకి. ఇప్పుడు మేము ఉండం యాడ్కి వెళ్తాం, పొద్దుమూడు క్యారేజ్ తీసుకెళ్తాం, మధ్యాహ్నం తింటాము, సాయంత్రం 150 200 వదులుకోవచ్చు. అంటే ఇప్పుడు మా కమ్మకి అన్న క్యాంటీన్ ఉంది.
5 రూపాయలు 2 రూపాయలు 2 టెంకలు జనాలు 2 టెంకలు తీసుకుంటాం 10 రూపాయలకి బలికి తింటున్నాం తెల్లదాకా కొంటున్నాం మళ్ళీ తెల్లారి మేము తెల్లారి వస్తాం మళ్ళీ వస్తా టిఫిన్ చేస్తాం మళ్ళీ అక్కడ అక్కడే ఆ, ఆ. మరి ఇంత ఉపయోగపడేదాన్ని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేకపోయాడు అంటారన్న? అది ఆయన ఇష్టం ఆయన ఏంటంటే ఏదైనా నాకు ఇప్పుడు ఏమన్నా జరిగిందనుకో ఏమన్నా టీడీపీ నాయకులు రాంటే వచ్చి సైడ్ చేస్తారు అంతకుముందు వాళ్ళు అడగాలనుకో భయం అరే గొట్టంటారు జీఎంటారు గిరికంటారు కదా అంటారు పథకాలు చేయడానికి భయపడుతుండే అనమాట. ఏమైనా ఆయన పేదల పక్షపాతిని, నేను పేదల కోసమే పుట్టాను పేదల కోసమే బతికాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. పేదలకంటే ఇది ఒకసారి 10 పని కాదండి వాళ్ళు ఉన్నాకేంటుంది ఇదే ఈ లెక్క వేసుకోండి వాళ్ళు ఎంత మిగులుతుందో మన ఆదాయం చూసుకోండి వాళ్ళ ఒక్క మనిషికే మీరు చెప్పింది మీరు నాకు. అది మరి ఆ లెక్క మీరు ఆలోచి చూసుకోండి మీరు ఇక అది ఒకసారి ఆలోచించుకుని అర్థం జగన్మోహన్ రెడ్డి కూడా మరి వాళ్ళ కూలీలు అంటున్నారు మరి అది కూడా ఆలోచించుకోవాలి పేదలు అంటున్నారు అని ఆలోచించుకోవాలి. మేము పేదలు ఇప్పుడు మామూలుగా పని చేసిన వాళ్ళం మీ యాడ్లో దగ్గర మీ చాలా మంది వెళ్తాయి యాడ్ పనికి వెళ్ళి సాయంత్రం పాటు మరి వాటిలో కిసి దినాలు ఎంత తీసుకుంటాయి 100 రూపాయలు తక్కువ తీసుకోవడం 100 రూపాయలు కడుపులో చాలదు వాడు టీ దగ్గర 20 రూపాయలు అదే 10 రూపాయలు మేము ఒక 5 రూపాయలు చాలనుకో 2 టెంకులు తీసుకుంటాం 10 రూపాయలు తింటాం ఆడే మరీ తింటాం ఎంత మిగులుతుంది మాకు లెక్కన 10 రూపాయలకి 150 రూపాయలు కట్టి 140 రూపాయలు మిగులుతుంది. 100 మిగులుతున్నాయి ఇది ఉదయం పూట టిఫిన్ చూసుకోండి. మట్టి పని చూసుకుంటున్నావా మళ్ళీ ఒకవేళ మధ్యాహ్నం పడిందంటే ఇక ఇంటికాడ అన్నం కాలేదనుకో చప్పున అక్కడ అన్నగంటలు కూర్చుంటాం తింటాం ఆడ అలాగే మీరు వాటలు భోంచేయండి 120 రూపాయలు భోంచేయాలండి వాట ఏది యాడ్ దగ్గర. అంటే ఇలాంటి మంచి పథకాలని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు విస్మరించాడు అనేది నా ప్రధానమైన క్వశ్చన్ అన్న. అసలు ఏంటంటే యాడ్ కాడ వైసీపీలు హోటల్ పెట్టారు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఈ చంద్రబాబు వచ్చి మమ్మల్ని నాశనం చేశాడు అని వాళ్ళంటే 10 మందికి పోయి ఉంటారు అనమాట. అది పరిస్థితి ఏం లేదు ఆడ. అందుకనే ఈ అన్న క్యాంటీన్ మీద బాగలేదని ప్రచారం జరిగింది. ఈ హోటల్ ప్రచారం చేసేది హోటళ్ళే. హోటల్ తప్ప పిడులు ఇప్పుడు అక్కడ యాడ్ దగ్గర హోటల్ ఉండే వాళ్ళు అంతకుముందు ఈ అన్న క్యాంటీన్ తెగదగేది అసలు విసికెత్తిరాలు జనం కదా ఆ టేపర్ ఉంది వాళ్ళు మాసం తింటున్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు ఇచ్చాడు కూలీడికి ఇది పెట్టాడు కమ్మ తింటున్నాం ఇవాళ వాటలు పడిపోయినాయి. వాళ్ళు ఏమంటున్నారు వాటిలో అన్న క్యాంటీన్లో స్టోర్ ముక్కు బియ్యం వేస్తున్నారు వచ్చేనాడు ఆ రోజు అన్నవి తింటలేదు అంటున్నాడు ఏదో స్టాక్ బిగిన బియ్యం ఉన్నాయి అవి పెడుతున్నారు మీ వాటిలో మీకు రోగాలు వస్తాయని వాటిలో మాకు చెబుతున్నారు వాటిలో ప్రచారం చేస్తున్నారు. అది మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే అన్న ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ప్రజలందరూ 2029లో నేనే రాబోతున్నాను 2.0 పరిపాలన చూస్తారు ఈసారి నాది అంటున్నాడు కదన్న. మరి ఏమండి ఆయన చేసేది వాళ్ళ పార్టీ పేదలు అనే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ వల్ల పనిచేసాడు కూలి పెట్టాలని మిగులుతున్నాండి వీళ్ళు ఎవరు వేయరండి వాస్తవం చెప్పాలంటే మన పథకాలు తీసి పక్కన పడి అవి ఎప్పుడో వస్తాయి అవి ఆ టైంకే పథకాలు అనేది ఆ ఒక్క నెలకే ఆ నెల సరిపోతాయి మనకు డైలీ ఉంది కదండి మనకి ఇప్పుడు నువ్వు లెక్క వేసుకుంటే 100 రూపాయలు మిగిలితే డైలీ కూలి చేసినోడికి మరి 2 సార్లు ఆయన ఇచ్చే పథకాలు ఎంత అయినా అవి ఒక రోజు సరిపోవు మనకు డైలీ మిగిలిపోతే ఆ టైం పోతున్నాం ఇవాళ పెట్టమని పెడతారా మళ్ళ అదే కమ్మగా అన్నకండి తింటున్నాం పని చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కే అవకాశం లేదంటారా? ఏమండి కష్టమేనండి వాళ్ళే చెబుతారు కానీ వాళ్ళు ఒకళ్ళు ఈ వాటిలో ఒకళ్ళు ఈ వాటిలో అంటే చంద్రబాబు ముఖ్య మీద ఎత్తున్నాడు అసలు ఎక్కువ ప్రశ్న ఈ వాటిలో ప్రశ్న చేస్తున్నారు ఎక్కువగా కట్టడి చేయాలి. అది ఇలాంటి మీకు రోగాలు తయ్యి వస్తాయి అంటారు ఇప్పుడు బెమ్మాన్ కూడా ఏంది క్లాస్ అన్నం పెడుతున్నారు ఒప్సారి పెడుతున్నారు తింటున్నాం వీళ్ళు మేం కాదు బీహార్ వాళ్ళు అసలు ఇవాళ చంద్రబాబు దేవుడం కూర్చున్నారు పక్క రాష్ట్రం నుంచి వాళ్ళు ఇక్కడ ఓట్లు పిడుస్తున్నారు ఇక్కడ పిడుచుకున్నారు యాడ్ సైడ్ మొత్తం ఓట్లు పిడుస్తున్నారు వాళ్ళు ఏంటంటే మేము చంద్రబాబు నాయుడు గారు అంటారు సేపు వాళ్ళు కూడా మా కాడ ఉన్నారు మా దగ్గర 30-40 మంది పని చేస్తున్నారు వాళ్ళు అదే అంటున్నారు వాళ్ళు కొట్టించుకుంటున్నారు అది వీళ్ళకి తెలియదు వీళ్ళకి ఇక్కడ వాళ్ళు బీహార్ వాళ్ళు దగ్గర దాకా మన రాష్ట్రంలో చాలా మంది యార్డ్ గారి దగ్గర దాకా 1,00,000 లక్షలు ఉన్నారు యార్డ్ కానీ ఈ పట్టణ బజార్లో పత్తిమిల్లులో కానీ మొత్తం బీహార్ వాళ్ళే మొత్తం వస్తున్నారు అన్నకంటికి శుభ్రం చంద్రబాబు దేవుడిని దండం పెడుతున్నారు వాళ్ళు. మేమన్నా నరేంద్ర మీకు ఓట్లకి వెళ్ళరంటే మాకింది అక్కడ వెళ్తే మాకు రూపాయి డబ్బులు లేరు ఇక్కడ చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం భోజనాలు పెడుతున్నారు వాళ్ళకి తిండి లేదు కానీ తిండి ఖర్చు లేదు కానీ వచ్చినా మిగిలిపోతుంది అద్దెలు కమ్మవుతుంది అసలు వాళ్ళు చేయకూడదు ఇచ్చారు మాకంటే ముందు వాళ్ళు